సందర్భములుగా మరి దానియేలు గారికి ఫోన్ చేసిన ఏకీభవించమని అంగీకరించడం మన మధ్యలో రావడం చాలా గొప్ప విషయం. కానీ ఈ సమయంలో వాళ్ళని పెట్టి అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టి దేవుడి దైవిక మాటలు తెలియజేసిన నామదైవజనునికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. రాయడానికి ప్రభు సహాయం చేశారు. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటినీ ప్రస్తావించడానికి సాధారణంగా ఎవరు తెగించరు. కానీ అలాంటి విషయాన్ని మరి పాటలు ప్రస్తావించి క్రైస్తవ సార్వత్రిక తెలుగు సంఘానికి మేలుకరంగా ఉండాలని ఈ పాటను రాయడం జరిగింది. ఈ పాటలో ఉన్నటువంటి 3 అంశాలు ఏంటంటే, ఒకటి, పరిచర్య అంటే అది అంత సులభమైనది కాదు. సో మోషే గారు మనుచున్న పొల దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, ఆవులు మనుచున్న పొల దగ్గరకు రావద్దు. నువ్వు రావాలంటే మొత్తం ఏం చేయాలా?
చెప్పండి, చెప్పులు విడవాలి. సో పరిచర్యకు దేవుని సన్నిధికి రావడం అంటే మనము విడిచిపెట్టాల్సి కొన్ని ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? మనం ఏది విడిచిపెట్టకుండా శిష్యత్వపు వెలను చెల్లించకుండా ప్రభువుకి శిష్యులుగా మనం ఉండలేము. అది నెంబర్ 1. రెండవది నెంబర్ 2 ఏమిటంటే, ఈ రోజున సంఘాలు కాపరి లేని సంఘాలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పెద్ద పెద్ద సంఘాలు ఉంటున్నాయి, కానీ ఆ సంఘాల్లో కాపరి ఉండట్లేదు. ఏముంటుంది? ఒక తెర పెడుతున్నారు, స్క్రీన్. ఆ స్క్రీన్ మీద ఎవరో ఎక్కడో హైదరాబాద్లోనో, అమెరికాలోనో, మెడ్రాస్లోనో ఉండి ఆయన వచ్చి టైంకి వచ్చి స్క్రీన్ మీద కనబడతాడు ఒక అరగంట సేపు. ఆ తర్వాత స్క్రీన్ ఆఫ్ చేసేస్తారు, అందరూ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి. అలాంటి సంఘాలు తయారయ్యాయి. కాపరి అని అంటే గొర్రెలకు ఆహారం పెట్టేవాడు, మన మంచి చెడ్డలు చూసేవాడు, మనకు ముందుగా నడిచేవాడు, మనకు వెన్నుదన్నుగా నిలిచేవాడు కాపరి. అలాంటిది కాపరి లేకుండా తెర ఒకటే పెట్టి ఈ తెరే కాపరి అంటే అది ఎంతవరకు సమంజసం? మూడో విషయం, ఈ రోజున 1 సంవత్సరం క్రితం వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం, సిలువను బొట్టుగా పెట్టుకోమని ఆయన ఒక పెద్ద ఉద్యమం లేవదీశారు. సో ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసు ప్రభు వారు కాచిన రక్తం మనం దాన్ని బొట్టుగా పెట్టుకోవడానికి కాదు, మన విడుదల నిమిత్తం, మన పాప విమోచన క్రయధనంగా ఆయన మరణించాడు. కనుక ఈ 3 విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పాటలో నేను రాశాను. కనుక మీరు జాగ్రత్తగా వినండి, ఎవరు నిద్రపోకండి, ప్రకటన వాళ్ళని నెమ్మది లేపండి. రైట్, ఈ పాట వినడం మొదలు పెడితే నాకు తెలిసి ఎవరికి నిద్రపడదు. దేవుడికి స్తోత్రం. ఈ పాట రాసిన తర్వాత దీన్ని రికార్డ్ చేయాలన్నప్పుడు ఎన్నో రాత్రులు నాకు నిద్రలేదు. సో ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పాట. దానికి మీ సంఘంలో ఇది పునాది జరుగుతుంది కాబట్టి శ్రద్ధగా మీరు ఆలోచిద్దాము, దేవుని యొక్క కష్టాన్ని గుర్తిద్దాం. బరువు అంటే ఎక్కువైపోయింది ఈ మధ్యన, ఈ వాస్తు గొడవలు ఎక్కువైంది. మొక్క అయితే ఎవరైనా పీకేస్తారు. ఇప్పుడు ఇది ఉందే, దీని అట్లా ఎంతమంది రావాలా? సంఘ పెద్దలు అందరూ వచ్చి ఆరాధన అయిన తర్వాత దీన్ని తీసి కింద పెడతా ఉంటారు. ఎవరైనా ఇలా పెడితే అయిపోయింది. మొక్కను ఎవరైనా తీసేస్తారు, కానీ చెట్టుని ఎవరు కదల్చలేదు. మొక్కే కదా అని పీకేస్తే ఎవరైనా పీకేస్తారు, కానీ చెట్టుని ఎవడు కదల్చలేడు. దావీదు అది అంటున్నాడు, నేను దేవుని మందిరంలో మొక్కగా కాదు, నేను దేవుని మందిరంలో చెట్టు స్థిరం. పాస్టర్ గారు నన్ను శబాస్ అని పొగిడినా, ఒకడు పాస్టర్ గారు నా మీద ఏమైనా కోపడినా, పాడడానికి నాకు మైక్ ఇచ్చినా, పాడడానికి నాకు మైక్ ఇవ్వకపోయినా, సాక్ష్యం చెప్పడానికి టైం ఇచ్చినా, సాక్ష్యానికి టైం ఇవ్వకపోయినా, ఎవరి నేను ఇచ్చిన కానుక మైకులో చదివినా చదవకపోయినా, ఎవరి నన్ను అందరి ముందు లేపి చప్పట్లు కొట్టించకపోయినా నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టను. నేను చెట్టులా ఉండిపోతాను. 35 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఈ మందిరాన్ని చూడడానికి వచ్చాం. మా గురువు గారు ప్రసాద్ జాన్ గారితో పాటు. గోడలు లేని చర్చ ఎక్కడ చూడలేదు నేను. ఇదేంటండి ఏమిటన్నా అభిప్రాయ ఏసయ్య స్పెషాలిటీ అది, దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం. ఆయన ఎంతవరకు సరిహద్దులు విశాలపరుస్తాడో తెలియదు కాబట్టి ఆయన గోడలో కట్టలేదు అని చెప్పారు మా గురువు గారు. నాకు ఎంత 20 సంవత్సరాలు అలా ఉంటాయి.
స్తంభాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఈ పిల్లర్స్ అన్ని అప్పుడు ఉన్నాయి. యేసుదాసయ్య గారు వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి, అయినా యేసుదాసయ్య గారు లేదు కదా, మనం ఎందుకంటే పిల్లర్లన్నీ కలిపి వెళ్ళిపోయి అనుకోండి, వెళ్ళిపోతాయా? మనం ఉంటే కనుక దేవుని మందిరంలో ఒక పిల్లర్లాగా, ఒక చెట్టులాగా స్థిరమైన విశ్వాసంగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడెక్కడ భోజనాలు పెడతారు ప్రతి వారం, ఎక్కడేమో ఫీజు పెడతారు, అక్కడేమో పిల్లలకు స్కూల్ బస్సు వచ్చేస్తుంది, వీళ్ళేమో ఆటో పెడతారు, వాళ్ళు తీసుకురావడమే బస్సులు తీసుకొచ్చేస్తారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇది మన సొంత సంఘం, దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నమ్మి వాళ్ళ చేతులు, రెండు చేతులు పైకెత్తి ఈ లోక మర్యాదను అనుసరించడం ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుంటూ వలన మీ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెంది మార్చబడిన మనసుతో దేవుని సన్నిధిలో మోకరిద్దాం. ఒకే శరీరంలో మనమందరం పాలు భాగస్థులమై కనుక ప్రియ దయచేసి ఒకే శరీరంలో అనగా మనమందరం మనుష్య మారి నూతన పరచబడిన వారి శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ కలవరి శిలువలో ఆయన మనుగడలు నిలువెల్లా నలిగిపోయి అమూల్యమైన రక్తం చెందించమని తెలియజేశారు. జీవాహారము నేనే, జీవజలములు నేనే చెప్పాను. ఇలా దయచేసి ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ప్రతి ఒక్కరు పరలోకపు వెళ్ళి పవిత్రమైన శరీరంలో, పవిత్రమైన ఆయన రక్తంలో మనం పాలుపోవడం పొందాలని విన్న వర్తమానంలో మనస్సు మారి నూతన పరచబడాలి. దేవుని చిత్తమేంటో గ్రహించుకొని ఆ చిత్తములో మనం నిలిచి ఉండాలని, దేవుని మందిరంలో పచ్చని వారి చుట్టూ వలె ఉండాలని చక్కని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల వరకు పచ్చని మధ్యలో ఉంచారు. నిన్న మాటలు తలచుకొని ప్రతి ఒక్కరు కూడా పచ్చిత హృదయాలతో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మన ప్రభువు యేసు క్రీస్తు వారు పరలోకములో లోకానికి వచ్చారు. 1033 సంవత్సరాలు భూమి మీద సస్యలుగా జీవించి మనందరి పాప భారాన్ని, శాప భారాన్ని ఆయన భరించి ధర్మశాస్త్రం యొక్క శాపములను వాళ్ళని విడిపించాడు. కనుక ఆ శిలువ శ్రమని జ్ఞాపకం చేసుకుంటాను. ఆ శిలువ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ, దేవుని సన్నిధానంలో సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో సమర్పించుకొని కృతజ్ఞత భావము కలిగి దయచేసి వర్తమాన హృదయంలో ఫలించు. అదే సమయంలో కృతజ్ఞత భావము కలిగి ఆయన శరీరంలో రక్తంలో పాలుపులు పొందడానికి కృతజ్ఞత అవసరం, ఐక్యత అవసరం, ప్రేమ అవసరం, పరిశుద్ధత అవసరం, ఆత్మీయత అవసరం, సమర్పణ అవసరం. అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. మనసు మారితేనే, నూతన పరచబడితేనే, దేవుని చిత్తమేంటో గ్రహించగలిగితే, క్రీస్తును పోలి మనం నడుచుకుంటే ఆయన శరీరంలోను రక్తంలో మనం పాలు పొందడానికి అర్హులం.
హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. యేసయ్యా 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 హల్లెలూయా 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 స్తుతించి పాడి కీర్తిన్ జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. బంధువులు స్నేహితులు ఎంతో మందుండ ఎన్నో మారు నేను ఒంటరినయ్యేచితి. నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా నా ఒంటరితనములో మంచి స్నేహితుని చెంత చేరినావే చెలిమి పంచినావే చెంత చేరినావే చెలిమి పంచినావే గుండెల నిండా నీవే నిన్ను పాడని యేసయ్యా 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 హల్లెలూయా 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 స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. నా జీవితంలో ఎండావానలు రాగ పగలు చీకటిని నేననుభవించగా నా జీవితంలో ఎండావానలు రాగ పగలు చీకటిని నేననుభవించగా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభ రాత్రి అగ్ని స్తంభమై ఆవరించినావే ఆదరించినావే ఆవరించినావే ఆదరించిన కన్నీరు తుడిచి నన్ను ముద్దాడితివే యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను.
నా వారేనని ఎంతో సంబరపడగా నట్టనడి సంద్రాన నన్ను ముంచినారు. అంతా నా వారేనని ఎంతో సంబరపడగా నట్టనడి సంద్రాన నన్ను ముంచిన తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా, తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా. కన్న తండ్రి నీవై నీ ప్రాణమిచ్చినావు, కన్న తండ్రి నీవై నీ ప్రాణమిచ్చినావు. చాలిన దేవుడని నేను నిన్ను పాడని, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా